ఎలా అరుస్తున్నాయి. ఇతనేంటి నిజంగానే వెళ్ళిపోయాడా? వెళ్ళకుండా ఉండాల్సింది. అయినా నాకేంటి భయం? అతను లేకపోతే నేను వెళ్ళలేనా ఏంటి? నేను వెళ్తా. లేదండి. అయినా మిమ్మల్ని వెళ్ళిపోమన్నా కదా, వెళ్ళలేదా? వెళ్ళిపోమంటే ఈ చీకట్లో ఎక్కడికైనా వెళ్తామండి. అందుకే నాకు తోడుగొస్తున్నారా? మీకు తోడుగా వచ్చేంత పెద్దవాళ్ళమా చెప్పండి. మరి ఏదో చీకట్లో ఈ చెంట పిల్లాడు మీ నీడలో వస్తే ధైర్యంగా ఇంటికి వెళ్తారు కదా అని మీ వెనకాల వస్తున్నాం. కీర్తి గారు, నాకు ఈ చీకటి అంటే చచ్చేంత భయం అండి. నన్ను మీతో పాటు రానివ్వండి. ప్లీజ్ అండి. మరి మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం. అంత దూరం నడవగలరా? ఇంక వేరే ఆప్షన్ ఉందా? నడవటమే. సరే అయితే పదండి. వన్ మినిట్. ఇప్పుడు ఓకేనండి? బెటర్. అమ్మ వెళ్ళిపోతుంది. కీర్తి గారు, ఇలా సైలెంట్గా నడిచే బదులు ఏమైనా మాట్లాడచ్చు కదా. జస్ట్ మాటలేనా? పాటలు, కవితలు ఇలా ఏమైనా ట్రై చేయమంటారా? వద్దులేండి. కీర్తి గారు, నా వల్ల కాదండి. ఏంటి అప్పుడేనా? ఇంకా చాలా దూరం నడవాలి. మీకేంటండి ఆ ఒక్క బ్యాగ్ వేసుకుని నడుస్తున్నారు? నన్ను చూడండి, ఈ బైక్ ఉంది వస్తుంటా. అంత కష్టపడి ఎవరు మోయమంటున్నాడు? అక్కడ పార్క్ చేయొచ్చు కదా. పార్క్ చేయొచ్చు, కానీ సెంటిమెంట్ బైక్ కదండి. ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత అక్కడ బైక్ ఉంటుందో లేదో, కండిషన్ బాగుంటుందో లేదో, ఈ టెన్షన్లోనే నా వల్ల కాదండి. అందుకే ఎంత కష్టమైనా ఈ బైక్ని నాతో తీసుకొస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడన్నా కూర్చుని వెళ్దామండి. ఇక్కడెక్కడ కూర్చుంటామండి? అక్కడ టీ కొట్టు ఉందండి, అక్కడ కొంచెంసేపు కూర్చుని వెళ్దాం. టీ కొట్టా? ఏంటండి ఆలోచిస్తున్నారు? పదండి. అది కాదండి. కీర్తి గారు, నాకు మాట్లాడే ఒప్పు కూడా లేదండి. ప్లీజ్ అండి. సరే పదండి. అమ్మయ్య ఒప్పుకున్నారు, పదండి. ఏంటి? ఇంటికి రావా? అవునే, అది నా ఇల్లు, నా ఇష్టం. నాకు నచ్చినప్పుడే అక్కడికి వస్తా. ఆ ఇంట్లో నేను ఉంటున్నాను కదా. ఉంటున్నావు కదా, నన్ను మనశ్శాంతి లేకుండా చేయనీకే. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుని హింసిస్తున్నావు? ఒంటరిగానే ఉండాల్సింది. బుద్ధి తక్కువే చేసుకున్నానే, బుద్ధి తక్కువ. అర్థమవుతుందా? ఇస్తున్నా సార్. ఇగో కస్టమర్స్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అవును, నాతో మాట్లాడినప్పుడే నీకు కస్టమర్స్ వస్తారు. నీకు అర్థం కాదు, పెట్టు ఫోన్. వచ్చారంటే అమ్మా తేలిపోతున్నా అసలు. సార్ కీర్తి గారు టీ. వద్దండి పర్లేదు. తీసుకోండి. వద్దండి పర్లేదు. పర్లేదు తీసుకోండి. పర్లేదండి. ఏంటండి స్ట్రేంజర్ అని ఇంకా నా మీద డౌట్ పడుతున్నారా? అయ్యో అలా ఏం లేదండి. అది అయితే మరి తీసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? తాగండి.
ఏంటి భయ్యా ఇది? టీయా కషాయమా? ఎలా ఉంది? సార్ ఈ టైంలో ఇది దొరకడమే గొప్ప, దీంతో సరిపెట్టుకోండి. భయ్యా నువ్వేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడానికి. అయ్యో శివగారు, ఇప్పుడు ఎందుకండి అతనితో అనవసరంగా గొడవలు? అది కాదండి. అంత నచ్చకపోతే మీరే వచ్చి టీ పెట్టుకోండి సార్. ఆ? కావాలంటే పెట్టి చూడండి, నాకన్నా మంచిగా పెడతలేదో చూద్దాం టీ. అవునా, సరే చూద్దాం. ఇప్పుడు ఎందుకండి అతనితో ఛాలెంజ్లు? వదిలేయండి. ఇందులో ఛాలెంజ్ ఏముందండి? ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, అదిరిపోయి టీ పెట్టుకుని వస్తా. నాకన్నా బాగా చేస్తాడంట టీ, ఎలా చేస్తాడో చూద్దాం. మనంత బాగా చేసి ఉండర్లే. భయ్యా ఎలా ఉంది భయ్యా? భయ్యా నిన్నే. చాలా బాగుంది సార్. నిజంగానా? నిజంగా సార్. థ్యాంక్ యూ భయ్యా. కీర్తి గారు ఇదిగోండి నా స్పెషల్ టీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కీర్తి గారు టీ ఎలా ఉంది? ఎలా ఉందా? చాలా బాగుందండి. నిజంగానా? హా నిజంగా. థ్యాంక్స్ అండి, నా కష్టానికి మొత్తానికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్ ఏంటి భయ్యా? టీ ఇంత బాగా ఎలా పెట్టారు సార్? సింపుల్ భయ్యా, మీరు చేసిందే నేను చేశాను, కానీ నేను చేసేటప్పుడు పనిని లవ్ చేస్తూ చేశాను. సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ కూడా టీ లాంటిదే భయ్యా. దాన్ని మనం ఎంత బాగా చేస్తామో అది అంత బాగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ డిస్టర్బెన్సెస్, టెన్షన్స్ వచ్చి అనుకున్నంత రాకపోవచ్చు. కానీ అలాంటి టైంలో టెన్షన్ పడి, కోప్పడి, దానికి అడ్జస్ట్ అవ్వి చెడగొట్టడం కన్నా ప్రశాంతంగా కూర్చుని దాంట్లో ఏం తక్కువైంది అని ఆలోచించి అది యాడ్ చేస్తే చాలు, మన లైఫ్ కూడా టీ లాగా ఫుల్ రిఫ్రెష్ అవడానికి. అర్థమైందా భయ్యా? అర్థమైంది సార్, ఇప్పుడే వస్తా సార్. ఏమర్థమైంది అతనికి? వాడికి అర్థం అవ్వాల్సింది అర్థమైంది. నేను హలో సులోచన. చెప్పు. సారీ ఇందాక అలా మాట్లాడినందుకు. నేను బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేనే కదా అరిచింది. సారీ. సరేలే, నువ్వేగా అనింది. సరే ఇంటికి తొందరగా వచ్చేసి, లేట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్నా, 1/2 an hourలో ఇంట్లో ఉంటా. సరే జాగ్రత్తగా రా. బాయ్. ఏంటి భయ్యా ఎంత హ్యాపీగా ఉన్నావు? ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అయ్యో దాంట్లో ఏముంది భయ్యా, మీ సమస్యకి నేను మాట సాయం ఇచ్చాను అంతే. అంతా హక్ చేసుకునే విషయం ఏముందో చెప్తే మేము ఆనందిస్తాం. అయ్యో అదేం లేదండి, మనం టీ ఎలా పెట్టాలో నేర్పించాను, దానికే ఎక్సైట్ అవుతున్నాడు అంతే. అంతే కదా భయ్యా? అంతే మేడం. ఎంతైంది భయ్యా? పర్లేదు సార్, టీ మీరే పెట్టారు కదా. భయ్యా టీ మాత్రం నేను పెట్టాను భయ్యా, సామాన్లన్నీ మీవే కదా. హలో లిఫ్ట్ మీరే ఇచ్చి, టీ మీరే పెట్టి, బిల్లు మీరే కడితే నేనేంటి టైంపాస్కి వచ్చానా? అయ్యో కీర్తి గారు, నేను ఆ ఉద్దేశంతో అనలేనండి. ఏదో అమ్మాయితో బయటకు వచ్చాం, మీతో కట్టించడం ఎందుకని. అంటే అమ్మాయిని చిన్న చూపు చూస్తున్నారా? అమ్మో కీర్తి గారు, నేను అలా అనలేదండి అసలు. మరి ఎలా అన్నారండి? అమ్మో కీర్తి గారు, మీకు దండం అండి, మీతో వాదించే ఓపిక నాకు లేదు, మీరే కట్టండి. అలా అన్నారు, బాగుంది. స్కానర్ ఎక్కడుంది? అయ్యో కీర్తి గారు, మీరు మర్చిపోయినట్టున్నారు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా.
అరే అవును కదా, మర్చిపోయా. అందుకే అన్నానండి నేను పే చేస్తానని. భయ్యా నువ్వు తీసుకో. హలో శివగారు, ఒక్క నిమిషం ఆగండి. కిందికానండి. ఇక్కడే ఉండాలి. కీర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. దొరికింది. చేంజ్ తీసుకొస్తా. ఏది ఓ పంతాను వదలరా అండి, నేను పే చేస్తా అన్నా కదా. శివగారు మీరు పే చేయొచ్చండి. మీతో వచ్చిన అమ్మాయి చేత పే చేయించడం మీకు ఎలా అయితే నచ్చదో, నా కోసం వచ్చిన అబ్బాయితో పే చేయించడం కూడా నాకు నచ్చదు. అందుకే నేను పే చేశా. మేడం చేంజ్ లేదు. ఉంచేసుకోండి భయ్యా. ఓకే థ్యాంక్ యూ మేడం. వెళ్దామా? సరే పదండి. సార్ మీరేమనుకోనంటే నాదో చిన్న సలహా సార్. చెప్పు భయ్యా. నా మాట విని ఒక మంచి టీ కొట్టు పెట్టుకోండి సార్. కావాలంటే అందులో 50-50 బిజినెస్ చేద్దాం. ఏమంటారు, ఆలోచించండి ఒకసారి. ఏంటయ్యా ఆలోచించేది? పాపం కదండి టీ పడితే నన్ను టీ మాస్టర్ చేసేలా ఉన్నావు. సార్ అలా కాదు సార్, నా మాట అక్కడ అమ్మాయి వెళ్ళిపోతుంది. సార్ సార్ వినండి సార్. సార్ 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 కీర్తి గారు, కీర్తి గారు, మంచి ఛాన్స్ పోయింది. కీర్తి గారు ఆగండి. కీర్తి గారు